ప్రపంచవ్యాప్తంగా డిజిటలైజేషన్, కృత్రిమ మేధస్సు అభివృద్ధి చెందుతున్న నేటి రోజుల్లో కంప్యూటర్పై పరిజ్ఞానం లేకుండా ఏ రంగంలోనూ రాణించడం కష్టమని ప్రముఖ సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శర్మ అన్నారు. కర్నూలు నగరంలోని భాగ్యనగర్లో ఉన్న ఫస్ట్ స్టెప్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో తన సౌజన్యంతో ఏర్పాటు చేసిన విద్యార్థులకు వేసవి కంప్యూటర్ శిక్షణ తరగతులను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ స్టెప్ కంప్యూటర్స్ అధినేత రాజశేఖర్, మేనేజర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శర్మ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు రాసి ఖాళీగా ఉన్న విద్యార్థులు వేసవిలో సమయం వృధా చేయకుండా కంప్యూటర్పై పరిజ్ఞానం పొందించుకునేందుకు వేసవి శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. స్థానిక భాగ్యనగర్లోని ఫస్ట్ స్టెప్ కంప్యూటర్స్ ఈ ఇన్స్టిట్యూట్లో మన ఫస్ట్ స్టెప్ కంప్యూటర్స్ అధినేత రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో చిన్నారులకు అంటే 10th క్లాస్ కంప్లీట్ చేసి వేసవి సెలవుల్లో వాళ్ళు టైం వృధా చేసుకుంటూ ఆ ఎండకు ఎక్స్పోజ్ అయిపోయి ఆటల్లో కూడా మధ్యాహ్నం పూట ఆటల్లో వాళ్లకు ఈ టెంపరేచర్ పెరగడం వల్ల అందులో ఇప్పుడు వడగాలులు ఉన్నాయి, హీట్ ఎగ్జాషన్, హీట్ హైపర్ పైరెక్సియా, హీట్ స్ట్రోక్ తగిలే అవకాశం ఉంది. అటువంటి ప్రమాదకరమైన ఈ పరిస్థితులలో వాళ్ళు మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ దే టైం, అంటే టైం కాలయాపన అయిపోతుంది, ఎటు టైం అనేది మన చేతుల్లో ఉండదు. కాబట్టి వాళ్ళ కంప్యూటర్ శిక్షణ అనేది అవసరమని గ్రహించి మన రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో, ఎందుకంటే గత 24 సంవత్సరాలుగా రాజశేఖర్ గారు చేసిన సేవలు ఎనలేనివి ఈ కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలలో ఎంతోమందికి గవర్నమెంట్ ఉద్యోగులకు మరియు ఇక్కడికి వచ్చిన పిల్లలకు శిక్షణ ఇవ్వడమే కాక వాళ్లకు భవిష్యత్తులో ఉద్యోగాల అవకాశాలు ఎలా ఉంటాయి, ఎలా అని ఆ రకంగా కల్పించిన వాళ్ళు కూడా ఈరోజు సాఫ్ట్వేర్లో ఎంతోమంది ఉద్యోగులు ఉన్నారు మన రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో. కర్నూలులో ఈ మటుకు ఉండి కర్నూలు నుంచి మిగతా చోట్ల బ్రాంచ్లు పెట్టి పిల్లలకు అందరికీ శిక్షణ ఇస్తున్నాడు అంటే కంప్యూటర్ యొక్క ఇంపార్టెన్స్ను చాలా అర్లీగా అతను గుర్తించినట్టే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక కంప్యూటరు, ఒక సాఫ్ట్వేరు, తర్వాత వాటిని టెక్నాలజీ ఆపరేట్ చేయడం అనేది ఎంత అవసరం అంటే, ఒకప్పుడు మేము చిన్నప్పుడు వినేవాళ్ళము, పుస్తకాల్లో చదువుకున్నాము, విద్య లేని వాడు వింత పశువు అని. ఇప్పుడు కంప్యూటర్ విద్య లేని వాడు వింత పశువు అని చెప్పవచ్చు. ఎందుకంటే కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి రాదు అంటే కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే వరల్డ్తో కమ్యూనికేషన్ అనేది కేవలము కంప్యూటరు, సాఫ్ట్వేరు, టెక్నాలజీ వీటి మీదనే ఆధారపడింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనం ఎక్కడనో అమెరికాకు పోవాలన్నా ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్. సో ఈ డిజిటల్ యుగంలో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఫస్ట్ స్టెప్ వేయడం అనేది కంప్యూటర్ ట్రైనింగ్ అనేది. సో అందుకే ఆయన కంప్యూటర్ ఫస్ట్ స్టెప్ అని పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టాడరా నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది, ఈ చిన్న పిల్లలు ఈ చిన్నారితనంలోనే వాళ్ళ మైండ్లో కంప్యూటర్ గురించి నాలెడ్జ్ కానీ డెవలప్ అయిందంటే వాళ్ళు ప్రపంచాన్ని ఎక్కడికైనా పోగలరు, ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం తెచ్చుకోగలరు, భవిష్యత్తు వాళ్ళకి బాగుంటుంది. నిజంగా ఈ కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రాము ఆయన ముందుకొచ్చి కొంతవరకు ఆయన భరిస్తాను, దీని ఖర్చు మీరు కొంత భరించండి అని ఈ చిన్నారులకు ఆ శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు ఓపెన్ చేయడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ నా మైండ్లో మెదిలేది ఎప్పుడన్నా ఒక ఇంకా మంచి కార్యక్రమం, ఇన్నోవేటివ్ కార్యక్రమము ఏదైనా చేస్తే మేలు కదా. ఇప్పుడంతా ప్రపంచమంతా ఇట్ ఈస్ డ్రివెన్ బై టెక్నాలజీలో నాలెడ్జ్ అవి లేకపోతే మన కంట్రీ డెవలప్మెంట్ కూడా, అంటే ఎకనామిక్స్, ఫైనాన్సు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్స్, బ్యాంకింగ్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్స్, మెడికల్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా టెక్నాలజీ మీదనే ఆధారపడ్డాయి. సో టెక్నాలజీ గురించి నాలెడ్జ్ డెవలప్ చేసుకోవడంలో ఫస్ట్ స్టెప్ కంప్యూటర్ను ఆపరేట్ చేయడము, కంప్యూటర్ను దాన్ని ఇచ్చేయడం ట్రైనింగ్లో. సో ఆ ఫస్ట్ స్టెప్ అని ఆయన పెట్టింది కూడా నాకు చాలా గొప్ప విషయం అని. ఇక్కడే కాకుండా 4-5 బ్రాంచ్లు కూడా మన రాజశేఖర్ గారు తెచ్చారని తెలిసింది. సో ఆయన ముందుకు రావడము, ఈ చిన్నారులకు ఈ రకంగా ట్రైనింగ్ ఇవ్వడానికి రావడం అనేది ఈరోజు చాలా సంతోషకరమైన విషయము. ఇటువంటి ప్రోగ్రాంలు మరిన్ని కొన్ని ఈ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో నేను చేయాలనుకుంటున్నాను. సో దీనికి దోహదపడిన అందరినీ నేను ఒకసారిగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మేము తలపెట్టిన ఈ ప్రోగ్రాంలో చిన్నపిల్లలు
నేర్చుకొని వాళ్ళను వాళ్ళు ఎవరితో కంపేర్ చేసుకోకుండా, బికాజ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్. సో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేయడం అంటే వాళ్ళను వాళ్ళే మర్చిపోతారు జీవితంలో. కాబట్టి ఒక వ్యక్తి ఎదగాలంటే సంఘం శరణం గచ్చామి అన్నారు. మంచి వాళ్ళతో స్నేహితము, మంచి వ్యక్తులు పరిచయం కావడం అనేది ఒక అదృష్టం కింద భావించాలి. ఈరోజు మనకు రాజశేఖర్ గారు పరిచయం కావడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇక్కడ ప్రోగ్రామ్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి శంకర్ శర్మ గారు, డాక్టర్ శంకర్ శర్మ గారి ఆధ్వర్యంలో మేము కంప్యూటర్ శిక్షణ ట్రైనింగ్ ఇవ్వాలని మేము గత నెలలో ఒకసారి రామస్వామి గారు వచ్చాడనే జరిగింది. అప్పుడు సార్ ముందుకు వచ్చారు. నా వర్షంలో ఏంటంటే అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పదని అంటారు. నేను ఎలా ఫీల్ అవుతానంటే అన్నదానం కంటే విద్యాదానం చాలా గొప్పది. అన్నదానం అంటే అతనికి మాత్రమే కడుపు నింపగలుగుతాం. ఇలాంటి విద్యాదానం చేస్తే ఇతను భవిష్యత్తులో ఉద్యోగం చేసి ఒక కుటుంబాన్ని అతను చేదోడు వాదోడుగా ఉండగలడు. అంటే అన్ని దానాల్లో కన్నా విద్యాదానం, ఉపాధి దానం అనేది చాలా గొప్పది. ఇప్పుడు డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇన్నోవేటివ్గా ఉపాధి కల్పించే ప్రోగ్రాములు చేయాలని అనుకోవడం అనేది అసలు డాక్టర్ గారు చాలా గొప్పగా ఊహించారు. చాలా గొప్ప మనసుతో మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. దీనికి అయ్యే ఖర్చులో డాక్టర్ గారు నేను భరిస్తాను, రాజశేఖర్ గారు మీరు ఎంతమందికి వెళ్తారో వెళ్ళండి, వాళ్ళకి కావాల్సిన ఏమైనా ఉంటే నా వంతు సాయంగా నేను మీకు ఏం చేయగలిగాను నేను చేస్తానని ముందుకు రావడం మాకు చాలా శుభదృష్టం. ఇలాంటి మేము ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా నిరుద్యోగ యువతకి అండగా వీళ్ళు ఉంటారని, ఇంకా ముందు ప్రోగ్రామ్స్లో సార్తో మేము కోఆపరేట్ అవుతూ చాలామందికి ఉపాధి కల్పించడానికి ముందుకెళ్తామని తెలియజేస్తూ మరొక్కసారి డాక్టర్ గారికి దైవం మానుష రూపేణ అని అంటారు కాబట్టి డాక్టర్ దేవుడితో సమానం. అలాంటి దైవ సమానులైనటువంటి డాక్టర్ గారు మా కార్యాలయంకి వచ్చి ఇక్కడ ఈ శిక్షణ ప్రారంభించినందుకు మరొక్కసారి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.